హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బస్సు ప్రయాణంలో నన్ను వదలకుండా నాతో అతను నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి అని బస్సుకి టికెట్ ట్రై చేశాను, కానీ దొరకలేదు. సరే అని బస్ స్టాప్కి వెళ్తే ఎలాగైనా వెళ్ళవచ్చు కదా అని బస్ స్టాప్కి వెళ్ళాను. అక్కడ బస్సులు ఏవీ ఖాళీగా లేవు. అలా 2 గంటలు ట్రై చేశాను. స్లీపర్ బస్సు కండక్టర్కి అడిగితే ఒక సీట్ ఖాళీగా ఉంది అని చెప్పాడు. కానీ అది డబల్ సీట్. ఒక సీట్లో ఇంకొక అతను పడుకున్నారు. కండక్టర్కి అడిగితే ఒకే సీటు ఖాళీగా ఉంది అని చెప్పాడు. చేసేది ఏమీ లేక ఆ సీట్లో కూర్చున్నాను. అతను నన్ను హాయ్ అని పిలిచి నాతో మాటలు కలిపాడు. నేను కూడా హాయ్ అన్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. నేను హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పాను. అయితే చాలా దూరం వెళ్ళాలి కదా, సరిగ్గా కూర్చోండి, పర్వాలేదు అని చెప్పి తను దూరంగా జరిగి పడుకున్నాడు. నేను సర్దుకొని కంఫర్ట్గా కూర్చున్నాను. ఇంకా బస్సు కూడా బయలుదేరింది. మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పి మీరు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను అని చెప్పాను. అయితే ఇద్దరం ఒకే పని మీద వెళ్తున్నాం అని పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. అలా ఇద్దరం మాట్లాడుతూ బాగా కలిసిపోయాం. కానీ నా మనసులో అప్పుడు చిన్న టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే నాకు నిద్రపోయేటప్పుడు పక్కవారి మీద కాలు వేసి హక్ చేసుకొని నిద్రపోవడం అలవాటు. ఇంట్లో అంటే చెల్లి మీద కాలు వేసేదాన్ని. మరి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నాను. అతను నన్ను చూసి మీరు ఏదో టెన్షన్ పడుతున్నారు అని అడిగారు. ఏమీ లేదండి అన్నాను. మీకు నిద్ర వస్తే పడుకోండి అని చెప్పి అతను కొద్దిగా దూరంగా పడుకున్నాడు. అతను జోక్స్ వేస్తూ పులిహోర కలుపుతూనే ఉన్నాడు. కానీ తప్పుగా ఏమీ అనడం లేదు. నేను అలా మాట్లాడుతూ నిద్రపోయాను. ఉదయం లేచి చూసేసరికి రైట్ సైడ్ ఉండవలసిన అతను లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. నేను కిటికీ వైపు ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, జరగకూడనిది ఏదో జరిగింది అని. అతను గుడ్ మార్నింగ్ చెప్పి మీ పేరేంటి, నాకు తెలియదు కానీ బాగా నిద్రపోయారా అని అడిగారు. చిన్నగా నవ్వుతూ హా అవునండి అని చెప్పాను. అవును, ఎందుకు పోరు, పోయే ఉంటారు, నాకు మాత్రం నిద్ర లేకుండా చేశారు అని చెప్పారు. అలా చెప్పడంతో నా మనసులో ఇంకా టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అంతలో నేను దిగుతుంటే నా వెనకే అతను కూడా దిగారు. వెంటనే అతని ఫ్రెండ్ బైక్ మీద వచ్చి తనని రిసీవ్ చేసుకున్నారు. అతను వెళ్ళిన తర్వాత నా మనసులో డౌట్ మొదలైంది. రాత్రి బస్సులో ఏమి జరిగిందో అని. అతని పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమీ తీసుకోలేదు. అతను మళ్ళీ కలిస్తే బాగుండు అని నా మనసులో అనిపిస్తుంది. అంతలో మా ఫ్రెండ్ చెల్లి స్కూటీ తీసుకుని వచ్చింది. ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంతకీ నేను ఎవరో, హైదరాబాద్కు ఎందుకు వచ్చాను చెప్పలేదు కదా. నా పేరు ప్రియా, నాది బెంగళూరు. నేను ఎలా ఉంటాను అంటే పొడవైన వాళ్ళు జడ, గోదావరి వంపు వలె నా నడుము, కాశ్మీర్ యాపిల్స్ లాంటి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎక్కడ ఏవి ఉండాలో, ఎంత ఉండాలో అంతా ఉంటాయి. మా వీధిలో కుర్రాలు అందరూ నా వెంటే పడేవారు. నేను ఎప్పుడు వాళ్లతో మాట కలుపుతానా అని ఎదురు చూసేవారు. నేను మెడికల్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నప్పుడు హైదరాబాద్ అమ్మాయి మా కాలేజీలో జాయిన్ అయ్యింది. తన పేరు సుమ. క్లాస్ రూమ్లో నా పక్కనే కూర్చోవడంతో ఒకరికొకరం హాయ్ అంటే హాయ్ అని పరిచయం చేసుకున్నాం. నేను లోకల్ కావడంతో అప్పుడప్పుడు ఇద్దరం కలిసి బయటకు వెళ్ళేవాళ్ళం. సండే వస్తే తను మా ఇంటికి వచ్చేది. అలా తను మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. తను నేను అక్క చెల్లెలలాగా ఉండేవాళ్ళం. తను చదువు పూర్తి చేసుకుని వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత తను నాకు ఫోన్ చేసి నాకు మ్యారేజ్ సెటిల్ అయ్యింది, నువ్వు 1 వీక్ ముందు రావాలి అని చెప్పింది. నేను అందుకే హైదరాబాద్ వచ్చాను. నేను మా ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నాను. వాళ్ళు అందరూ పెళ్లి పనిలో చాలా బిజీగా ఉన్నారు. సుమను కలిసి ఇంత సడన్గా పెళ్ళి ఏంటి అని అడిగాను. ఏమీ లేదు ప్రియా, నేను వైజాగ్లో చదువు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. పెళ్లి కొడుకుది వైజాగ్ కానీ హైదరాబాద్లో ఉంటారు అని చెప్పింది. సరే గాని
నీ సంగతేంటి? బస్సులో ఏదో జరిగిందని చెల్లి చెప్పింది. ఏం జరిగింది చెప్పు, అతను బాగుంటాడా అని అడిగింది. ఏమి జరిగిందో నాకు తెలియదు, కానీ ఏదో జరిగింది. నా వీక్నెస్ నీకు తెలుసు కదా. అతను కూడా నాకు ఏమీ చెప్పలేదు, కానీ నన్ను చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. చూడ్డానికి చాలా దిట్టంగా, ఎత్తుగా, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అతను మళ్ళీ కలిస్తే బాగుండు, నా డౌట్ క్లియర్ చేసుకునేదాన్ని అని చెప్పాను. తను అంది, సరేలే వదిలే. అతను ఎవరు నీకు తెలియదు, నువ్వు ఎవరో తనకి తెలియదు, ఏమి జరిగి ఉండదు, దాని గురించి మర్చిపో, ఇంకా పెళ్లి పనులు చూడు అని అంది. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజు కళ్యాణ మండపంలో అందరికీ రిసీవ్ చేసుకోమని తన చెల్లికి నాకు చెప్పింది. మేము ఎంట్రన్స్లో రోజ్ వాటర్ బాటిల్స్ పట్టుకొని వచ్చే వారికి స్వాగతం పలికాము. నేను ఒక్కసారి షాక్ అయ్యాను, ఎందుకంటే నా ఎదురుగా ఉన్నది అతనే. నన్ను చూసి అతను పలకరించాడు. అప్పటి నుంచి నా మనసులో మళ్ళీ అదే ఆలోచన, అడుగుదామా వద్దా అని. నేను అతన్నే ఫాలో అవుతున్నాను. అతను మాత్రం అందరితో సరదాగా మాటలు ఆడుతూ కనిపిస్తున్నాడు. నేను కూడా అతనికి కనెక్ట్ అయిపోయాను. మా ఫ్రెండ్ సుమ వచ్చి, ఏంటి అతను అంత బాగా నచ్చాడా, తన వెంటే తిరుగుతున్నావు అని అడిగింది. లేదే, బస్సులో తగిలింది ఇతనే అని చెప్పాను. ఓహో, ఇతనైతే ఏమి జరిగిందో నాకు తెలుసు అని చెప్పింది. నేను ఆశ్చర్యంతో, నీకు ఎలా అని అడిగాను. తను ఎవరో కాదు, మా మరిది గారు. బస్సులో జరిగిందంతా నాకు చెప్పారు. అయితే నువ్వు అనుకోలేదు. తను వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తారు. బస్సులో నువ్వు తన మీద కాలు వేయడం, గట్టిగా హగ్ చేసుకుని పడుకోవడం, తను విడిపించుకుంటే నువ్వు ఇంకా గట్టిగా పట్టుకుని పడుకునేదానివి అని చెప్పాడు. కానీ వదిన, తను అలా నన్ను తగలడం, తను పెదవులు నా మొహం దగ్గర ఉండడం, తన శిరోజాల నుంచి వచ్చే సువాసనకి నాలో ఉన్న మన్మధుడు నిద్రలేచాడు. కానీ నన్ను నేను సర్దుకుపోయాను అని చెప్పాడు. తను మంచోడు కాబట్టి నిన్ను ఏమీ చేయలేదు, వేరే వారైతే నీ సంగతేంటో ఆలోచించు అని చెప్పింది. నేను ఒక్కసారి ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అయ్యాను. అప్పటి నుంచి నాకు తన మీద మంచి అభిప్రాయం కలిగింది. అలా అక్కడ ఉన్నన్ని రోజులు నేను హైదరాబాద్ మొత్తం తిరిగేశాము. ఇతని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది అని నాకు అనిపించింది. ఈ విషయం ఎలా చెప్పాలి అనుకున్నాను. అంతలో తను ఫోన్ చేసి, నేను వైజాగ్ బయలుదేరుతున్నాను, నువ్వు వస్తావా అని అడిగాడు. ఇదే మంచి అవకాశం, జర్నీలో ప్రపోజ్ చేసేద్దాం అని డిసైడ్ చేసుకున్నాను. అలాగే నాకు కూడా టికెట్ బుక్ చేయండి అని చెప్పాను. ఆ జర్నీలో నేను తనకి ప్రపోజ్ చేశాను. తను వెంటనే హగ్ చేసుకొని, నేను కూడా అదే ఆలోచనతో ఉన్నాను, కానీ నీతో ఎలా చెప్పాలి అనుకున్నాను అని చెప్పాడు. ఇంకేముంది, నా వీక్నెస్ మీకు తెలుసు కదా. తర్వాత మా ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత గట్టిగా హక్ చేసుకోవడంతో ఏమి జరిగి ఉంటుందో అర్థం చేసుకోండి. అలా మా జర్నీ పెళ్లి వరకు వచ్చింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.